వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. విద్యార్థులు ఏఐ, క్వాంటం టెక్నాలజీతో భవిష్యత్తు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గర్ల్స్ హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్లను ఎంపీ పుట్టా మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ తో పాటు టీడీపీ నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు, కొండ్రెడ్డి కిషోర్, ఎస్కే ముస్తఫా, మన్నవ లక్ష్మణరావు, రామ్ కుమార్, ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలా ఏఐ ల్యాబ్స్ హోల్ మన డిస్టిక్ లో అంతా కూడా ఏఐ ల్యాబ్స్ ఇస్తున్నాము. ఆ ల్యాబ్స్ ప్రకారంగా స్కూల్స్ లో ఒక 4 ల్యాబ్స్, అలాగే 7 డిగ్రీ కాలేజీలలో ల్యాబ్స్ ఇస్తున్నాము. ఇవాళ ఈ ల్యాబ్స్ అన్ని కూడా యువతకి ఫ్యూచర్ లో ఈ ఏఐ కి కనెక్టింగ్ కి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికైనా గానీ, ఇది ముందుకు వెళ్ళడానికైనా గానీ ఇది ఒక బ్రిడ్జ్ లాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ 2.5 కోటి మనము ఏలూరు పార్లమెంట్ లో అంతా కూడా ఇప్పుడు ఈ ఏఐ ల్యాబ్స్ తీసుకొని వస్తున్నాము. ఈ ఏఐ ల్యాబ్స్ అదొక్కటే కాకుండా పోయినసారి 2 కోట్లు పెట్టి మనము ఆల్మోస్ట్ అందరికి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తో పాటు ఇవాళ ఏ ల్యాబ్స్ లో కూడా ఈవెన్ టెక్నాలజీ నేర్చుకోవడానికైనా కానీ వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీలో ఫ్యూచర్ గ్రోత్ కూడా ఈ ఏ ల్యాబ్స్ ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ ఏ ల్యాబ్స్ ఏ ఉన్నాయో ఈ ల్యాబ్స్ వల్ల ఏమవుతుందంటే వేరే ఏ డిస్టిక్లలో కూడా ఇంకా ఈ ఏ టీచింగ్ క్లాసెస్ కి ఎక్కడెక్కడ లేవు. మన దగ్గర మొదలు పెట్టాము. ఇవాళ మన ఏలూరులో ఓపెన్ చేస్తాం. ఇవాళ మళ్ళీ జంగారెడ్డిగూడెంలో కూడా ఇవాళ డిగ్రీ కాలేజ్ లో ఒకటి, ఇక్కడ స్కూల్లో ఒకటి పెట్టాము. ఇవాళ అది స్టార్టింగ్ చేసాము. ఇవాళ ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు మా వేరే ఊర్లతో పోల్చుకుంటే మనోళ్ళు ముందల ఏఐ సబ్జెక్ట్ తెలిసి ఉంటే ఫ్యూచర్ లో ఈ ఏఐని ఉపయోగించుకుని జాబ్లు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ ఇన్సెంటివ్ తీసుకున్నాం. ఈ ఇన్సెంటివ్ వల్ల ఏమవుతుందంటే వేరే డిస్ట్రిక్ట్లతో పోల్చుకుంటే ఏలూరు పిల్లలు ఎవరెవరు ఏఐ నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఏఐలో మన యువత ఉంటారు అనేది మా అడ్వాంటేజ్ గా మేము ఆలోచిస్తాము. అదే రకంగా ఇవాళ ఏఐ ల్యాబ్స్ ఓపెన్ చేస్తాం. ఇంకా ఇవాళ ఇక్కడ చేస్తాం, పోలవరంలో ఇంకొక ఏఐ ల్యాబ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ కి వచ్చే స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఏఐ నేర్పించడానికి ఒక ఇన్సెంటివ్ తీసుకొని ముందుకెళ్తాం. దీనికి 2.5 కోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ముందుకెళ్తాం.